ఆరాధ్య మధ్యతరగతి అమ్మాయి, తెలివైనది, స్వాభిమానంతో నిండిన అమ్మాయి. ఆమె తల్లి ప్రభుత్వ స్కూల్ టీచర్, తండ్రి చిన్న ఉద్యోగం చేస్తాడు. సాయిధన్ గొప్ప బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి. విదేశాల్లో చదువుకుని ఇండియా రాగానే ఫ్యామిలీ బిజినెస్ చూసే వ్యక్తి. విశ్వనాథ్ రావు, సాయిధన్ తండ్రి, గర్వంతో నిండిన వ్యాపారవేత్త. కులం, స్థాయి విషయాల్లో చాలా పట్టుదల ఉన్నవాడు. వాణి, ఆరాధ్య ఫ్రెండ్. సాయిధన్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుంది. హైదరాబాద్లో ఒక ప్రముఖ కార్పొరేట్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లిన ఆరాధ్య తన తెలివితేటలతో ఎంపిక అవుతుంది. మొదటి రోజు నుంచే ఆ కంపెనీ సీఈఓ అయిన సాయిధన్ ఆమె మీద ఆసక్తి చూపుతాడు. మొదట ఆమె నైటీ నడవడికి, ఆత్మవిశ్వాసానికి. ఆరాధ్య తన పనిని ఎంతో నిజాయితీగా చేస్తూ, ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తూ ఉంటుంటుంది. సాయిధన్కు ఆమెపై మరింత ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆరాధ్య మాత్రం అతనితో దూరంగానే ఉంటుంది. అతను సీఈఓ, నేను సింపుల్ ఉద్యోగిని అనే భావనతో. ఒకరోజు కంపెనీలో పెద్ద ఇష్యూ వస్తుంది. ఆరాధ్య తన తెలివితేటలతో ప్రాజెక్ట్ను రక్షిస్తుంది. ఆ సన్నివేశంలో సాయిధన్ ఆమెపై గౌరవం, ప్రేమ రెండూ పెరుగుతాయి. కొన్ని రోజులు గడిచాక అతను ఆమె ప్రేమలో ఉన్నాడని స్పష్టంగా చెబుతాడు. ఆరాధ్య షాక్ అవుతుంది. ఆరాధ్య, నీ ప్రపంచం, నా ప్రపంచం వేరు సార్. నీ చుట్టూ డాలర్స్ ఉంటే నాకు ఇంకా ఇంటి అద్దె కట్టాలన్న టెన్షన్ ఉంటుంది. సాయిధన్ చిరునవ్వుతో, యాస్టరిస్క్, నీ కన్నీళ్లు విలువైనవేమో నాకు డాలర్ కంటే ఎక్కువగా అనిపిస్తున్నాయి. విషయానికి ఇంటికి వెళ్లిన తర్వాత సాయిధన్ తండ్రి విశ్వనాథరావు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. మధ్యతరగతి అమ్మాయి, మనవాళ్లు ఏ స్థాయిలో ఉన్నాం అని అడుగుతాడు. ఆరాధ్యని ఒకసారి తన ఇంటికి పిలిచి ఆమెను కించపరిచేలా మాట్లాడతాడు. ఆరాధ్య విని మౌనంగా బయటకి వెళ్లిపోతుంది. సాయిధన్ ఆమె వెంట వెళ్లి ఆమె ముందు మోకాలిపై కూర్చొని అంటాడు, నీ గౌరవాన్ని కాపాడలేకపోయిన ప్రేమ నాకు అవసరం లేదు. కానీ నీ గౌరవం కోసం నేను ప్రేమే మారిపోతాను. సాయిధన్ తండ్రి ఒకరోజు కిడ్నీ ఫెయిల్యూర్తో ఆసుపత్రిలో చేరతాడు. అన్ని హాస్పిటల్ పనుల్లో ఆరాధ్య ముందుండి చూసుకుంటుంది. సాయిధన్కు దూరంగా ఉండినా అతని తండ్రికి సేవ చేయడం ఆపదు. అప్పుడు విశ్వనాథ్ గమనిస్తాడు, స్థాయి కన్నా పెద్దది మనసే అని. తర్వాత ఒక ఫ్యామిలీ మీటింగ్లో విశ్వనాథ్ అంటాడు, మా ఇంటి లాంగ్వేజ్ డాలర్ కావచ్చు, కానీ మనిషి విలువ చెప్పేది హృదయం మాత్రమే. నువ్వే మా ఇంటి కోడలు. ఆరాధ్య, సాయిధన్కి పెళ్లి జరుగుతుంది. కానీ ఆరాధ్య ఉద్యోగం వదలదు. ఎందుకంటే ఆమెకు తన స్వతంత్రత విలువైనది. ఇద్దరూ తమ గౌరవాలను కాపాడుకుంటూ ప్రేమను గెలిపించుకుంటారు. ప్రేమలో స్థాయి కాదు, గౌరవం ముఖ్యం. మనసున్న వాడికి ప్రపంచం ఒక్క ముద్దైపోతుంది. మధ్యతరగతి అనే పదం నడిపే వర్గం కాదు, నిలబెట్టే విలువ.